హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే ఇది మిర్చి వడ అండి. సో చాలా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది, క్రిస్పీగా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే మైదా పిండిలో కొంచెం తినే సోడా, కొంచెం సాల్ట్ ఇవన్నీ కలుపుకుని మనం పక్కన పెట్టాలి. దాంతోపాటు కొంచెం వామ్ కూడా తీసుకోవాలండి. సో మనం మిర్చి వడ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం మిర్చి వడ ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అన్నది నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇది కూడా లాంగ్ బ్యాక్ వీడియోనే, మ్యూజిక్ కోసం నేను తీసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇవన్నీ కూడా అప్పుడులో మా మదర్ చాలా ఓపిక్గా చేసేవారండి. దీనికన్నా ముందు స్వీట్ కార్న్ ఒకటి పోస్ట్ చేశాను. సో బాగుంది, మంచిగా ఇదేంటి అనిపించింది నాకు కూడా ఒకసారి చూసుకుంటే. సో ఫస్ట్ అయితే దీన్ని మనం చపాతీ పిండిలో కలిపేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. కొంతసేపు ఆయిల్ వేసేసి పక్కన ఉంచేయాలి, మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లీస్ట్. ఈలోపు మన మిర్చీస్ ఉన్నాయి కదా, ఇంత పొడవుగా ఉన్న మిర్చిని తీసుకుని దాన్ని కట్ చేసి నిలువుగా మనం మధ్యలో ఉన్న ఆ పచ్చిమిర్చి గింజలు ఉంటాయి కదా అవంతా తీసేయాలండి మొత్తం. మనకి బయట సమోసా ఎలా ఉంటుంది అదే టేస్ట్లో ఉంటుందండి మనకి. చాలా బాగుంటుంది. సో దీనిలోకి స్టఫ్ చేసుకోవడానికి ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఉడకబెట్టిన బంగాళదుంప, ఉప్పు, కారం వేసి దీనిలో కూడా కొంచెం వామ్ అది వేసామండి. కొంచెం నిమ్మకాయ పిండితే ఇంకా బాగుంటుంది టేస్టీగా. అంటే పుల్లగా వద్దు అనుకునే వాళ్ళు నిమ్మకాయని అవాయిడ్ చేసేయండి. పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు ఇదేంటి నిమ్మకాయనైతే వేసుకోండి. చూసారు కదా ప్రాసెస్ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఆ స్టఫ్ని అయితే మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడైతే కొంచెంగా తీసుకుని ఆ కట్ చేసిన పచ్చిమిర్చి ఉంది కదండి, దాన్ని ఏం బాయిల్ చేయవసరం, ఏం చేయవసరం, మనం పచ్చిమిర్చిని తీసుకుంటే చాలు. సో దానిలో ఈ స్టఫింగ్ అంతా పెట్టుకోవాలన్నమాట. వరుసగా మొత్తం అన్నిటికీ పెట్టేసుకోవాలండి ఫస్ట్ మనం. ఆ తర్వాత ఏం చేయాలా అని అంటే, ఫస్ట్ మనం చపాతీ ఒకటి పిండి ప్రిపేర్ చేసి పెట్టాం కదా మైదా పిండితో. సో దాన్ని చపాతీలా చేసుకుని కట్ చేయాలి. ఇలా స్ట్రిప్స్లా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసిన దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక్కొక్క స్ట్రిప్ని తీసుకుని ఇలాగా మన మిర్చిని అయితే క్లోజ్ చేస్తామండి. అసలు ఇదేంటి ఉన్నదంతా దీనిలోనే అసలు టేస్ట్ అంతా. ఈ లోపల స్టఫ్ ఎంత టేస్ట్ ఇస్తుందో మనకి, బయట ఈ లేయర్స్ ఉన్నాయి కదా అది కూడా మనకు అంతే టేస్ట్ని ఇస్తుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఈ రెయినీ సీజన్లో మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేయాలండి మొత్తం. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్సే. చూడ్డానికి వామ్మో ఇంత ప్రాసెస్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఫీల్, ఇంతలోనే ప్రాసెస్ అంతా అయిపోతుంది. తర్వాత మనం ఈ ఒక్కొక్క మిర్చి వడని తీసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. అసలు చాలా బాగుంటుంది, మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ఇదిగో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. కట్ చేస్తున్నారు మా మదర్ ఇక్కడ. సో ఒక పక్క అయితే దీనికి టమాటో కెచప్ ఒకటి, లెమన్, ఆనియన్ రింగ్స్ పెట్టుకున్నాను. దీనికి ఆనియన్ రింగ్స్, లెమన్ చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే ఇవి అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ టమాటో కెచప్ని యూజ్ చేసినా పర్వాలా. ఇది మనం ఎంత గోల్డ్ కలర్లో వేపుకుంటే అంత బాగుంటుంది. దానికన్నా బాగా ఎక్కువ వేగిన టేస్ట్ అన్నది మిస్ అవుతామండి. సో అంత ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, మనకి ఇలా వేగితే సరిపోద్ది. ఈ సీజన్ ఎప్పుడు వస్తుందో కనుక్కొని మీరు కూడా డెఫినెట్గా ఈ ఐటమ్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ మిర్చి ఎప్పుడు దొరుకుతుందా అన్నది నాకు కూడా పెద్ద ఐడియా లేదు, మేబీ సమ్మర్లో దొరకొచ్చేమో. సో ఫైనలీ చూసారు కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.